అధ్యక్షురాలిని మేము సమ్మె ప్రారంభించి అలా 21వ రోజు ఈ 21వ రోజున వరకు కూడా ఈ ప్రభుత్వం నిద్రపోతుందో ఏంటో తెలియదు, సీమ కుట్టినట్టు కూడా లేదు. అదే వాళ్ళ ఇంటి ఆడబడుతున్నట్లు అయితే అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా చూస్తారా, రోడ్డును పడేస్తారా ఏంటని మేము నిలదీసి అడుగుతున్నాము. కనీసం మేమైతే గొంతెమ్మ కోరికలేమీ కోరట్లేదు. వాళ్ళు పాదయాత్రలో ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమని అడుగుతున్నాము. వాటి గురించి మేము 21 రోజు నుంచి నిద్రాహారాలు మాని తినో తిరకో రోడ్ల మీద పడి గోవకేకలెడుతున్నా కానీ మన ప్రభుత్వం అధికారులు కానీ పట్టించుకోవటం లేదు. మేము ఒకవేళ పట్టించుకోకపోతే కనుక ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం తప్ప ఆగేది లేదు, తగ్గేదే లేదు. అయినా ఈ సమస్యను పరిష్కరించాలి. ఇంకా ఎన్ని రోజుల్లో అయితే ఇలా మమ్మల్ని రోడ్ల మీద పడేసి బాధించడం భావ్యం కాదు. వాళ్ళు ఆడబడుతుంది కానీ వాళ్ళ ఇంట్లో బంధువర్గాన్ని ఇలా పండగల పూట పస్తులుండి రోడ్ల మీద ఉంచడం వాళ్ళు ఎంత అసభ్యంగా చూస్తారో మమ్మల్ని అయితే హీనాతిహీనంగా చూసి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చీమ కుట్టినట్టు కూడా ఇప్పటికి సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా లేనిపోని ఇంకా అనేక మార్గాల్ని తొక్కి కాక సెంటర్లను ఓపెన్ చేయాలనే చూస్తున్నారు తప్ప మా సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏమాత్రం చూడలేదు. మా సమ్మెను అయితే మేము తగ్గేదే లేదు. ఇంకా సమ్మెను ఉధృతం చేసి ఎంతైనా మా ప్రాణాలు పోయే వరకు అయినా మేము పోరాడి తీరుతామని మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 చనిపోయారు ఈ సమ్మెల వల్ల. ఇంకా చాలామంది అనారోగ్యాలు పాలయ్యి ఉన్నారు. ఎంతమంది అనారోగ్యాలు పాలైనా ఎంతమంది పణంగా పెట్టైనా మేము మా హక్కుల్ని న్యాయమైన హక్కుల్ని సాధించుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.